పూర్తి చేసుకున్నాం. ఈ 20 నెలలో మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకు వచ్చే లోపల దగ్గర 117.32 కోట్ల రూపాయలు ఈరోజు నగరంలో 50 డివిజన్స్ లో దాంట్లో పెడితే వర్క్స్ 21.46 కోట్ల రూపాయలకి వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 22.31 వరకు ప్రోగ్రెస్ లో ఉంది. తర్వాత 14.65 స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మిగతాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఈక్వలైజ్గా వర్కులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒకసారి గమనించినప్పుడు దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాము, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాము, 12వ డివిజన్ 44.95 పెట్టాము, 28వ డివిజన్ 32,25,000 పెట్టాము, 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాము, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాము, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాము, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాము, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాము, 48 2,08 లక్షలు పెట్టాము. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు రైతుల సమస్యలు ఉండేది మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలు కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం ఏదనేది కూడా కౌన్సిల్ అందరూ కూడా మనం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ ముందు నుంచి మనం చెప్తాను చేస్తామని చెప్పి అది కూడా ట్రంక్ రోడ్డుది కూడా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యూషన్